కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది నూరంతల పంటను వారు అనుభవించినట్లు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథం సంఖ్యలతో నింపబడి ఉంది. ఈ సత్యం మీకు అందరికీ తెలుసా? ఎస్, బైబిల్ గ్రంథం సంఖ్యలతో నింపబడి ఉంది. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మనకి ఎన్నో సంఖ్యలు అంటే అంకెలు కనిపిస్తూ ఉంటుంటాయి. అందుక ఎందుకు బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందులో ఒక గ్రంథం పేరు సంఖ్యాకాండం. బైబిల్ని 66 పుస్తకాలు మరి ఉంటాయి. ఆదికాండం నుంచి ప్రకటన వరకు 60 పుస్తకాలు, 66 గ్రంథాలు. 66 గ్రంథాలు ఒక గ్రంథం పేరే సంఖ్యాకాండం. వాట్ ఏ వండర్ కదా. అసలు ఒక పుస్తకం పేరే నంబర్స్ అని పెట్టారు. నంబర్స్ చాప్టర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సంఖ్యాకాండం, ఆంగ్లంలో దీన్ని నెంబర్స్ అంటారు, ఇంగ్లీష్లో. కాబట్టి ఇక్కడ మోసే రాసినటువంటి పంచగ్రంథాల్లో దాన్నే తోరా అంటారు, ధర్మశాస్త్రం అంటారు. ఒకటి సంఖ్యల గ్రంథం కావడం చాలా విశేషమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రతివారు ప్రతి మాటలో ప్రతిరోజు నెంబర్ను వాడతారు, సంఖ్యని. సంఖ్యకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ యొక్క పై విషయాల ద్వారా మనకి అర్థమవుతుంది. సంఖ్య కన్నా సంఖ్యను నియమించిన నక్షత్రముల సంఖ్య గమనించాలి. సంఖ్యను నియమించినటువంటి ఆ నక్షత్రముల సంఖ్య ఆయన దగ్గర ఉందని కీర్తనకారుడు గానం చేశాడు. అసలు నక్షత్రాలను ఎవరైనా లెక్క పెడతారా? 147 కీర్తన 4వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు చక్కగా లెక్కించగలిగినటువంటి వాడు, ఆయన లెక్కలు ఎన్నటికీ కూడా తారుమారు కావు. వండర్ ఏంటంటే ఆయన మన తల వెంట్రుకలన్నీ లెక్కించాడంట. ఇంపాసిబుల్, ఏ మనిషి చేయలేనటువంటి పని దేవుడు చేశాడు. ఆయన మన అడుగులను లెక్కించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన సంచారములను లెక్కించాడంట. హల్లెలూయా. ఆయన మన పాపములను లెక్కించాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా లెక్కలకి ఎంత ప్రాముఖ్యత ఉందో చూసారా? బైబిల్లో నెంబర్స్కి ఎంత ప్రాముఖ్యత విషయాన్ని దేవుడు తెలియజేశాడు చూసారా? కాబట్టి ఇక్కడ పేతురు ప్రసంగం విని ఎంతమంది రక్షణలోనికి వచ్చారో దేవుడు లెక్కించాడు. లెక్క పెట్టే దేవుడు మన దేవుడు, లెక్కలు చూసుకునే దేవుడు మన దేవుడు. ఆయన వల్ల ఎవ్వరు కూడా లెక్కించలేరు. లెక్కలు చెప్పేటువంటి టీచర్ని ఏమంటాం? లెక్కల మాస్టర్ అంటాం కదా. లెక్కల మాస్టర్ అని పిలుస్తూ ఉంటుంటాం మనం. కాబట్టి మన దేవుడు ఎవరు? దీన్ని బట్టి లెక్కలేస్తున్నాడు కాబట్టి మన దేవుడు ఎవరంటే పరలోకపు లెక్కల మాస్టర్ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మాస్టర్ మాకు ఇది నేర్పించండి, మాకు కూడా నేర్పండి అని అడుగుతారు కదా. అలాగే ఈ లెక్కల మాస్టర్ అయినటువంటి దేవుణ్ణి ఒక ఆయన అడిగాడంట, మాకు కూడా లెక్కించండి, నేర్పించండి సార్ అని చెప్పి. ఎవరు అనుకుంటున్నారు అది? మా దినములో లెక్కించుటకు మాకు నేర్పుము అని చెప్పి మోషే భక్తుడు దేవుడిని అడిగాడంట. హల్లెలూయా. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారికి ఆ ఉపాధ్యాయుడు నేర్పించడానికి ఇష్టపడుతూ ఉంటుంటాడు, ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళకి. అలాగే ఇక్కడ మోసే గారు అడుగుతున్నాడు, లెక్కల మాస్టర్ అనేటువంటి పరలోకపు లెక్కల మాస్టర్ అనేటువంటి మన దేవుణ్ణి. మోసే గారు ఏమంటాడు? మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుమయ్యా అని మోసే భక్తుడు దేవుని ఆశించాడు. అనేక మంది భక్తులు ఏం చేస్తారంటే, మేము పరిచర్యలోకి వచ్చి ఎన్ని దినాలు అయిందో తెలుసా అని చెప్పి వాళ్ళ పరిచర్యలో అడుగుపెట్టిన రోజు నుంచి ప్రతిదీ లెక్కించుకుంటూ ఉంటుంటారు. గమనిస్తూ ఉంటాం మనం. ఇన్ని రోజులు ఇన్ని నెలలు అయిందని చెప్తుంటుంటారు కదా. పరిచర్య ప్రారంభించి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని రోజులైంది అని చెప్తుంటుంటారు. బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి కొన్ని సంఖ్యల గురించి మనం నేర్చుకుందాం. కొందరికి సంఖ్యలు అంటే చాలా ఇష్టం. నేను చూసేవాడిని, కార్లు నెంబర్లు ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో చూసినట్లయితే అందరికీ నెంబర్లో అంతా ఇట్లా రావాలా అట్లా రావాలని చెప్పి, పలానా నెంబర్ కావాలని చెప్పి వేల లక్షలు ఖర్చు పెడుతుంటుంటారు. వాళ్ళకి నచ్చిన నెంబర్ల కోసం, మెచ్చిన నెంబర్ కోసం, కొనుగోలు చేసుకోవడం కోసం మనం గమనిస్తూ ఉంటుంటాం. లక్షలు ఖర్చు పెడతారు. ఇక్కడైతే టోటల్ 7 రావాలి అని చెప్పి అంటుంటారు. బైబిల్ సంఖ్యలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. క్రైస్తవులకు అస్సలు ఇష్టం లేని నెంబర్ ఏదైనా ఉందంటే 666 అనమాట. 666 ఇది సాతాను సంఖ్య. మరి క్రైస్తవులు ఎక్కువగా ఇష్టపడేటువంటి నెంబర్ ఏదైనా ఉందంటే 7. దానికి కారణాలు లేకపోలేదు. అసలు సంఖ్యాశాస్త్రంపై ఆధారపడేటువంటి వాళ్ళని కూడా మనం గమనిస్తూ ఉంటుంటాం. బైబిల్ సంఖ్యలు చాలా ప్రాముఖ్యమైనటువంటి చెప్పి మీరు గమనించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సరే, మనం ఈ నెంబర్లు వరుసపెట్టి చూసుకుందాం. నెంబర్ 1 ఒకటవ సంఖ్య, నెంబర్ ఆఫ్ గాడ్ అంటారు దీన్నే. హల్లెలూయా. గమనించాలి. ఒకటవ సంఖ్య అంటే ఫస్ట్ ఎవరు? దేవుడే. ఒకటో నెంబర్ ఎవరికంటండి? నెంబర్ ఆఫ్ గాడ్. ఆయనే ఇది.
ఆయనే ఆది, ఆయనే అంతము, ఆయనే సమస్తం, ఆది యందు దేవుడు అనేటువంటి మాటలో బైబిల్ గ్రంథం ప్రారంభమవుతుంది ప్రియులారా. కాబట్టి ఆయనే ఆది, ఆయనే మొదటివాడు, ఆయన లేకుండా ఏది సృష్టిలో కలగలేదు. ఆది యందు దేవుడు ఒకటి ఒకటి. చూసారా, ఆది కాండం 1:1 ఆది యందు దేవుడు. హల్లెలూయా. ఆది యందు దేవుడు, ఆది కాండం 1:1. మరి ఇక్కడ ఈ వాక్యం మరొక సత్యాన్ని మనకు ప్రబోధిస్తూ ఉంది. నాస్తికత్వానికి బైబిల్లో స్థానం లేదు. దేవుడు ఉన్నాడని బైబిల్ నిక్కు ఒక్కనిస్తుంది ప్రియుల. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. కీర్తనలు 14 మనం చూడొచ్చు. ఈ మాట బైబిల్ గ్రంథం 2 పర్యాయాలు రాయబడింది. ఎందుకు 2 సార్లు వాక్యం బైబిల్లో ఉంది? 53లో కూడా ఉంటుంది మాట. అది ఒకడు ప్రశ్నించాడంట, ఎందుకని 2 సార్లు రాబడిందంటే బుద్ధిహీనుడంట ఒక స్థలంలో కాకుండా మరొక స్థలంలో చదువుకుంటాడని దీని భావం అన్నమాట. ఒక సేవకుని అడగంటే ఎందుకని 2 సార్లు రాశారు బైబిల్ అన్నమాట అని అంటే ఒక్కొక్కరు కొంతమంది బుద్ధి ఉండదు కదా, బుద్ధిహీనులు ఉంటారు కదా. సరే, ఇక్కడ మిస్ అయినా అక్కడన్నా జ్ఞానం తెచ్చుకుంటారు, ఒక స్థలంలో కాకపోయినా మరొక స్థలంలోనే చదువుకుంటారని చెప్పి దేవుడు రాయించాడని చెప్పి అన్నాడంట. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు ప్రకటన గ్రంథం 2:8 1 నేనొక్కనే దేవుడు అంటే నెంబర్ 1 దేవునికి సాదృశ్యం, నెంబర్ 1 దేవుడికి సాదృశ్యం అనమాట. నెంబర్ 2 రెండో సంఖ్య నెంబర్ ఆఫ్ విట్నెస్. హల్లెలూయా. రెండో సంఖ్య దేనికి సాదృశ్యంగా ఉంది బైబిల్ పరంగా చూసినట్లయితే రెండో సంఖ్యను సాక్షి సంఖ్య అంటారు. సాక్షి, విట్నెస్, సాక్ష్యం చెప్తారు కదా, 2 సాక్షులు ఉండాలన్నమాట. ఒకడు చేయి సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చే కానీ ఏ పాపను గూర్చే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యమును గూర్చే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యం అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనను ప్రతి సంగతి స్థిరపరచబడింది. ద్వితీయోపదేశకాండం 19:15 మీరు చదవచ్చు. గమనించాలి, రెండో నెంబర్ దేనికి సాదృశ్యం అంటే సాక్ష్యాలు. గమనించారా, ఒక నేరం రుజువు కావడానికి 2 లేక 3 సాక్ష్యం అవసరం. కాబట్టి సాక్ష్యమును బట్టి శిక్ష ఖచ్చితమవుతుంది. సాక్షులు లేకుండా దేనిని మనం నిశ్చయించలేము. సో నెంబర్ 2 అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సాక్షులకు సాదృశ్యం సాక్ష్యం. అలాగే నెంబర్ 3 గురించి మనం ధ్యానం చేద్దాం. పిల్లలు గమనించాలి, నెక్స్ట్ ఇక్కడ సాక్షి. 4 సువార్తికుల గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం. 4 సువార్తికులు ఎవరు? మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ సువార్తికులు యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని రక్షకుడని రుజువు చేయడానికి ఈ సువార్తలు రాశారు. 2 లేక 3 సువార్తికులు సరిపోతారు, కానీ ఒక సువార్తికుడు ఎక్కువే సాక్ష్యం చెప్పాడు. మరీ బలంగా ఉండాలని చెప్పి 4 సువార్తికులు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. 2 సరిపోతారు, కానీ 4 సాక్ష్యం మరీ బలమైన సాక్ష్యం అన్నమాట. దీనిని బట్టి 2ను మనం సాక్షి సంఖ్యగా నిర్ధారించడం జరుగుతూ ఉంది. 5వ సువార్త ఒక దైవజనుడు అన్నాడంట, సువార్తలు 4 కాదు 5. మరి 5వ సువార్త ఎవరంటే నీవు నేనే. ఆ 5వ సువార్త, ఆ 5వ శుభవార్త నువ్వు నేనమంట. మనమే సువార్త జలం. హల్లెలూయా. మనమే సువార్తలం. కాబట్టి మనమే సాక్షినం. నీవు క్రీస్తు సాక్షివి, నేను క్రీస్తు సాక్షిని. సో నెంబర్ 2 సాక్షి సంఖ్య. నెంబర్ 3 చూసినట్లయితే 3వ సంఖ్య నెంబర్ ఆఫ్ గాడ్ హెడ్. 3వ సంఖ్యను త్రిత్వ సంఖ్య అని చెప్పి బైబిల్ పరిభాషలో పిలుస్తారు. త్రిత్వం అనేటువంటి ఈ 3 అక్షరముల మాట బైబిల్లో లేదు, కానీ త్రిత్వం బైబిల్లో ఉందని బైబిల్ పండితులు గమనించారు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా త్రిత్వాన్ని గురించినటువంటి విషయాలు బైబిల్ పండితులు గమనించారు. ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ త్రిత్వం గురించినటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. 1వది ఆదికాండం 1:26లో మన స్వరూపమందు. 2వది ఆదాము మనలో 3:22లో చూస్తాం మనం. 3వది మనము దిగిపోయి 11:7లో ఆదికాండం. ఇలాంటి మాటలు త్రిత్వాన్ని మనకు సూచిస్తున్నాయి. నెంబర్ 1 ప్రియులు గమనించాలి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ 3ని కలిపి త్రిత్వం అని మనం పిలుస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని మనం పిలుస్తాం. 3 సమానులే, 3 ఏకమై ఉన్నారు. అది 3కి సాదృశ్యంగా ఉంది. 1, 2, 3 3 నెంబర్లపై మీకు అవగాహన వచ్చింది. నెక్స్ట్ 4వ నెంబర్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎర్త్. 4వ సంఖ్యను భూగోళ సంఖ్య అని పిలుస్తారనమాట. ఎందుకంటే 4 ఋతువులు ఉంటాయి మనకి, 4 దిక్కులు ఉంటాయి, 4 వాయువులు ఉంటాయి, 4 జీవులు ఉంటాయి,
4 నదులు ఉంటాయి. హల్లెలూయా. మరియు ఆ యొక్క ఆ తోటను తడుపుటకు ఏదోరు నుంచి ఒక నది బయలుదేరి అక్కడి నుంచి చీలిపోయి 4 శాఖలు ఆయన. మొదటి దాని పేరు షిపోను, రెండవ దాని పేరు గిహోను, మూడవ దాని పేరు హిద్దెకేల, నాలుగవ దాని పేరు యూఫ్రటీస్. ఆదికాండం 2:11. ఈ పై కారణాన ఈ సంఖ్య 4వ సంఖ్యను భూగోళ సంఖ్యగా పరిగణించడం జరిగింది. అయిపోయింది, నెంబర్ ఆఫ్ ఎర్త్, భూమి సంఖ్య అన్నమాట. 5వ సంఖ్య మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ క్రాస్. బైబిల్ భాషలో చెప్పాలంటే 5వ నెంబర్ని సిలువ సంఖ్య అని చెప్పి పిలిచారు. ఎందుకు ఇది సిలువ సంఖ్య అయింది? దానికి కారణం లేకపోలేదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై చనిపోయినప్పుడు ఆయన శరీరానికి 5 గాయములు అయ్యాయి. తలలో ఒక గాయం, కుడి చేతిలో ఒక గాయం, ఎడమ చేతిలో ఒక గాయం, ప్రక్కలో ఒక గాయం, 2 కాళ్ళలో 2 గాయాలు, మొత్తం 5 గాయాలు అవ్వాయి. కాబట్టి మొత్తం యేసుక్రీస్తు ప్రభువారు శరీరానికి 5 గాయాలు అయ్యాయి. అంటే చాలా గాయాలు ఉంటాయి, ఇంకా కొరడాలతో కొట్టినవన్నీ చిన్నవి, మేజర్ పెద్దవిగా మనకి కనిపించేటువంటివి ఎక్కువగా ఇవి 5 గాయాలు. ఈ 5 గాయంలో నుండి రక్తం భయంకరంగా స్రవించిందనమాట. తల గాయం తలలోని రక్తమంతటిని బయటికి పంపింది. వింటున్నారా ప్రియులరా? ఇక్కడ చేతులు, ఆ రక్తము చేతులు గాయం నుండి బయటకు స్రవించింది. మరి ఎద దగ్గర ఉన్నటువంటి రక్తమంతా కూడా ప్రక్కలోని గాయం ద్వారా వెలుపలికి వచ్చింది. వీటన్నిటిని బట్టి చూస్తే ఆయన శరీరంలో రక్తం లేకుండా మొత్తం వెలుపలికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చివరి రక్తపు బొట్టు చివరి వరకు యేసు రక్తం కార్చాడని మనం చెప్పుకుంటాం. ఆయన రక్తం మానవాతీత రక్తం. ఆయన రక్తానికి ఒక గ్రూప్ అంటూ ఉండదు. ఆయన రక్తం అందరికీ సరిపోయేటువంటి రక్తం. యేసు రక్తానికి మరో ప్రత్యేకత ఉంది. అది ఎన్నడూ గడ్డ కట్టిన రక్తం. అది ఎల్లప్పుడూ శిలువ నుంచి కలవరి నుండి స్రవిస్తూనే ఉంటుందంటండి. ఎందుకంటే మన రక్తం గడ్డగట్టేస్తుంది ప్రియులారా. దెబ్బ తగిలిన కొంచెం చేపటికి మనకు రక్తం గడ్డగట్టేటువంటి విధానాన్ని దేవుడు పెట్టాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు రక్తం ఎన్నడూ గడ్డగట్టదు. అది ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది, ప్రవహిస్తూనే ఉంటుంది. 2000 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రక్తం గడ్డగట్టకుండా ప్రవహిస్తూనే ఉన్నది. హల్లెలూయా. నా పాప దోషాలను కడుగుతూనే ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ కల్వరి నుండి స్రవిస్తూనే ఉంటూ ఉన్నది. యేసు రక్తానికి ఇంకో ప్రత్యేకత ఉంది, ఏంటంటే అది యవ్వన రక్తం. ఆ రక్తం ఎన్ని సంవత్సరాలైనా యవ్వన రక్తంగా ఉంటుంది. యేసు రక్తం బాల్య రక్తం కాదు, వృద్ధ రక్తం కాదు, అంతకంటే వృద్ధ రక్తం అసలే కాదు. అది మంచి యవ్వన ప్రాయంలో యేసు మన కొరకు రక్తం కార్చాడు. కాబట్టి యువకుల రక్తాన్ని మనం ఏ కోవ నుంచి చూసినా కూడా అది శక్తివంతమైన రక్తం కలిగి ఉంటుంది. అది శక్తి కలిగిందిగానే ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాల ప్రాయంలో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడి 3వ నాడు లేచాడు ఆయన. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, క్రైస్తవ సంఘం ఈనాటికి కూడా ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంది. లేవీకాండము 5 బలులు ఉన్నాయి, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క బలి. ఈ బలులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో నెరవేర్చబడ్డాయి. ఇక మనం బలులను అర్పించవలసినటువంటి అవసరం లేదు. యేసే బలి పశువుగా మన నిమిత్తం కలవరిలో బలి అయిపోయాడు, బలిగా అర్పించబడ్డాడు ఆయన. కాబట్టి 5వ సంఖ్య నంబర్ ఆఫ్ క్రాస్. బైబిల్ పరిభాషలో 5వ నెంబర్ని సిలువ సంఖ్య అని చెప్పి పిలుస్తారనమాట. నెంబర్ 6, 6వ నెంబర్ని నెంబర్ ఆఫ్ మ్యాన్. హల్లెలూయా. 1వ నెంబర్ దేవుడిది, 6వ నెంబర్ మనిషిది. నెంబర్ ఆఫ్ మ్యాన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 6వ సంఖ్యను మానవ సంఖ్యను ఎందుకు పిలుస్తారంటే 6వ దినాన్న దేవుడు మనుషులను చేశాడు కాబట్టి. 6వ దినాన యెహోవా దేవుడు సంతోషించాడు. ఆదాము అవ్వలను చూసి ఆనందించి వారిని ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, 6వ దినాన్ని ఆయన చాలా మంచిదన్నట్టుగా చూశాడు. మొదటి దినం మంచిది, 2వ దినానికి ఏమీ చెప్పబడలేదు. 3వ దినం మంచిది, 4వ దినం మంచిది, 5వ దినం మంచిది, 6వ దినం చాలా మంచిది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 1:37 మీరు చదవండి. 7వ రోజున ఆయన విశ్రమించాడు అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. 6వ దినం చాలా మంచి దినం. ఎందుకంటే ఒక స్త్రీని ఒక పురుషుని ఆయన చేశాడు. చేయడమే కాదు, వారి పరిశుద్ధ వివాహాన్ని కూడా జరిగించాడు 6వ రోజు. హల్లెలూయా. మంచిది కాదు, సృష్టిలో అన్నీ మంచివే, కానీ ఒక్కటే మాత్రమే మంచిది లేదని బైబిల్ సెలవిస్తుంది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. హల్లెలూయా. బలపరచబడ్డారా? చివరి నెంబర్ ఇంకా మనకి అందరికీ ప్రాముఖ్యమైన నెంబర్ 7. 7వ సంఖ్య నెంబర్ ఆఫ్ పెర్ఫెక్షన్. 7వ సంఖ్య పరిపూర్ణ సంఖ్య, పరిశుద్ధ సంఖ్య. 6 దినముల సంఖ్య గమనించాలి, వేరు, 6 సంఖ్యలు వేరు. ఈ 7వ సంఖ్య ఏంటంటే పరిపూర్ణ సంఖ్య అన్నమాట, పరిశుద్ధ సంఖ్య. 6 దినముల సృష్టి పనిని దేవుడు ముగించుకున్నాడు. దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినం విశ్రమించెను. ఆదికాండం 2:3.
గమనించాలి ప్రియులారా. నెంబర్ 1 విశ్రమించాడు. నెంబర్ 2 7వ దినమును ఆశీర్వదించెను. నెంబర్ 3 7వ దినమును పరిశుద్ధపరిచెను. తక్కిన దినములన్నిటినీ మంచిది, చాలా మంచిది అని దేవుడు చూశాడు. కానీ 7వ దినమున ఆయన పరిశుద్ధపరిచాడు. అనగా 7వ దినం పరిశుద్ధ దినం అని చెప్పి దీని భావం. 7 అనేటువంటి సంఖ్యకు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యత ఉంది. 7 దినముల సృష్టి ఆదికాండంలో చూడొచ్చు మనం. 7 ధన్యతలు ప్రకటన గ్రంథంలో చూడొచ్చు మనం. 7 సంఘములు ప్రకటన గ్రంథం 1:19 మనం చూడొచ్చు. 7 బోర్లు ప్రకటన గ్రంథం 8:6 మనం చూడొచ్చు. 7 నక్షత్రములు ప్రకటన గ్రంథం 1:19 మనం చూడొచ్చు. 7 మంది పరిచారకులు అపోస్తల కార్యంలో మనం చూడొచ్చు. 7 ముద్రలు ప్రకటన గ్రంథం 6:1 మనం చూడొచ్చు. 7 తెగుళ్ళు ప్రకటన గ్రంథం 15:1 మనం చూడొచ్చు. 7 ఉగ్రత పాత్రలు ప్రకటన గ్రంథం 16:1 చూడొచ్చు. 7 అనే అంకెతో బైబిల్ గ్రంథం నింపబడి ఉంది ప్రియులరా. అందుకే క్రైస్తవులమైనటువంటి మనం 7 సంఖ్యను కోరుకుంటాము. హల్లెలూయా. బలపరచబడ్డారా? ఈ నంబర్ల గురించినటువంటి మరింత అవగాహన మీకు వచ్చినదని చెప్పి నేను నమ్ముచున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా సిలువ గమనించారా? యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో కలవరలో కార్చిన రక్తం నాటి నుంచి నేటి వరకు అది స్రవిస్తూనే ఉంది, ప్రవహిస్తూనే ఉన్నది. ఆ రక్తానికి మరణం లేదు, ఆ రక్తానికి గడ్డగడతం లేదు. ఆ యేసు రక్తంలో ఏ విధమైనటువంటి లోపం లేదు, ఏ మలినము లేదు. యేసు రక్తం నేటి వరకు ప్రవహిస్తూనే ఉన్నది. జీవం కలిగినటువంటి రక్తం అన్నమాట. ఆ రక్త ప్రవాహంలోనే నా దోషములు, శాపములు అన్నీ కొట్టుకుని పోయాయి ప్రియులారా. గమనించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి వందనాలు. నెంబర్ల గురించినటువంటి అవగాహన మాకందరికి ఇచ్చినందుకు వందనాలు. ఎంతమంది అయితే విన్నారో వారందరి రీతిలో గొప్ప మేలు ఆశీర్వాదం నువ్వు దాసించి దాన్ని స్వతంత్రించుకుని కృపించినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.